పని కట్టుకొని వాళ్ళ ఈ వార్తలన్నీ కూడా ప్రింట్ చేయించడంతో పాటుగా మరో పక్కన సామాజిక మాధ్యమాలలో కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్కి ఏదో సంబంధం ఉన్నది, పెద్ద ఎత్తున ఏదో ప్రభుత్వం నుండి దోచిపెట్టిండ్రు అని చెప్పని చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే నీతి మాలిన సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు సమాధానం చెప్పాలా. సిగ్గుండాలా. యు ఆర్ సో ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియంట్ దట్ కంపెనీల పేరు మీద దావోస్కు పోయి ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని సొల్లు మాట్లాడి నువ్వు దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పెట్టుబడులు నేను ఆకర్షించిన అని చెప్పని డప్పులు కొట్టుకుంటూ ప్రజల సొమ్ముతోటి దావోస్లో జల్సాలు విందులు వినోదాలు చేసుకునే రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతా ఉన్నాం ఇవాళ, చేయనటువంటి ఒక ఒప్పందంలోనే ఆగిపోయినటువంటి ఒక కంపెనీకి సంబంధించిన ఒక అంశాన్ని కేటీ రామారావు గారికి బీఆర్ఎస్కు అంటగట్టి అలా ఒక సాడిస్ ప్లెజర్ను పొందుతున్న రేవంత్ రెడ్డి, మరి నువ్వేం చేస్తున్నావు చెప్పవా? దావోస్కు పోయి ఎన్ని కంపెనీలు ఇంతవరకు గ్రౌండ్ అయిన సమాధానం చెప్పగలుగుతావా? మీ సోదరుడని చెప్పబడేటువంటి ఒక వ్యక్తితో నువ్వు ఎంఓఈ చేసుకున్నావు అని చెప్పని పుంకానుగా పేపర్లో వార్తలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి, ఆధారాలతో బయటపెట్టినరు. ఒక్కనాడు కూడా నోరిప్పలే నువ్వు. గోడీ మీడియా అని చెప్పని వాడు 100 రూపాయలకు కూడా నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొన్నటువంటి కంపెనీతోటి దావోస్లో పోయి ఒప్పందం చేసుకుంటే కూడా ఇది తప్పు అంటే కూడా నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. హైదరాబాద్ తెలంగాణ బేస్డ్ కంపెనీలను తీసుకెళ్ళి నువ్వు దావోస్లో ఒప్పందాలు చేసుకొని ప్రజలను మభ్యపెడితే ఇది ఎట్లా అని చెప్పని అడిగితే నువ్వు సమాధానం చెప్పలేదు. అదానీ అంబానీ లాంటి వాళ్ళతో అడ్డమైనటువంటి ఒక ఒప్పందాలు చేసుకుంటా ఉన్నావు. కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా దావోస్లో నువ్వు ఒప్పందాలు చేసుకుంటున్నావు. ఇదేం వైపరీత్యం నాయనా అని చెప్పని అడిగితే సమాధానం చెప్పవు. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ పరిశ్రమలను ప్రోత్సహించలేనటువంటి ఒక సన్నాసితనాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించి పెట్టుబడులు తేవలేనటువంటి ఒక చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 24 గంటలు కష్టపడాడు కేటీఆర్ గారు. 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్కు కష్టపడి 9 ఏళ్లలో తీసుకుపోయిండు. 50 ఏళ్లలో 50,000 కోట్లుంటే 50 ఏళ్లలో 50,000 కోట్లుంటే 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నది 9 లక్షల ఉద్యోగాల వరకు కేటీఆర్ గారు పెంపొందిస్తే నువ్వేం సాధించినావు 2.5 సంవత్సరాలుగా? దయచేసి సమానం చెప్పమని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఏం సాధించినావు చెప్పు. సిగ్గులేదు ప్రభుత్వానికి. ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ కస్టమరీ, మ్యాండేటరీ. అన్ఫార్చునేట్లీ మీడియా హౌసెస్ హ్యావ్ ఫెయిల్డ్ టు క్వశ్చన్ ఇటువంటి ఒక ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్స్ను మీడియా ప్రశ్నించడం మర్చిపోయింది. రేవంత్ రెడ్డి ఆటలు నడుస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఇట్ ఈస్ కస్టమర్, ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత, ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేస్తున్నావు, ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి, ఎంఓఈస్ హౌ మెనీ హ్యావ్ బీన్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ రియాలిటీ యాక్షన్ అని చెప్పని నువ్వు రిపోర్ట్స్ను పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క రిపోర్ట్ లేదు. దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా దావోస్కు పోతావు, సంతకాలు పెడతావు, వస్తావు, ఏమైందో అవన్నీ తెలియదు. పేరుకు మాత్రం డబ్బాలు కొట్టుకుంటుంటావు.